అయ్య బాబోయ్, హైవే మీద ఎలాంటి ఫిగర్లు దొరుకుతాయి అనుకున్నా. ఈ మధ్య హైడింగ్ ప్లేస్లో కూడా దొరుకుతున్నారు. ఈ చీరలో నువ్వు శోభనం పెళ్లి కూతురులా ఉన్నావు. నీకో విషయం తెలుసా? ఇప్పటిదాకా నాకు కూడా శోభనం కాలేదు. తుప్పల్లోకి వెళ్దామా? ఏడు సిగ్గే. ఇంతకీ నీ పేరేంటి? కాంచన. బ్యాక్ అదిరిపోయింది. ఫ్రంట్ ఇంకెంత బాగుంటుందో. బంగారం ఒక్కసారి తిరిగమ్మా ప్లీజ్. బల్బం, ఇక్కడ ఆత్మలున్నాయి. భాస్కర్, శ్మశానంలో ఆత్మలు కాకుండా ఆత్మీయులుంటారా? భాస్కర్, అందరూ చచ్చిపోయాక శ్మశానానికి వస్తారు. మనం చచ్చిపోవడానికే శ్మశానానికి వచ్చినట్టుంది భాస్కర్. అమావాస్య రోజు చచ్చావు, ఎంత అదృష్టవంతుడువో. మనుషులకి పండుగలు ఎలాగో, ఈ దెయ్యాలకి అమావాస్య, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అలాంటివి అన్నమాట. ఎవరా నువ్వు? అదే నాకు అర్థం కావట్లేదు. గంట ముందు నాకు నా భార్యకు పెద్ద గొడవ జరిగింది. తర్వాత నా పేరు మీద ₹1,00,00,000 ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం. కాంప్రమైజ్ అయి నేను నా భార్య పడుకున్నాం. ఇప్పుడు చూస్తే ఇక్కడున్నా. అదే కాంప్రమైజ్ అయి నీ పక్కలో పడుకోలేదురా. నువ్వు పడుకున్నాక నీ పెళ్ళాం నిన్ను చంపేసిందిరా. అంటే నేను దెయ్యాన్నా? ఎవడ్రా వాడు? వాడొక తాగుబోతు దెయ్యం. తాగి తాగి సచ్చాడు. సచ్చిన తర్వాత మారతాడనుకుంటే రోజు పిచ్చి పిచ్చిగా తాగి రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఎంత తాగుతావురా? నేను తాగడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడెక్కువ తాగాడు. వీలైతే తాగుదా అంటాడు. పోయేదేముంది, మహా అయితే లివర్ తప్ప. ఒరే ఆపరా! నువ్వు అరుస్తే నీ పక్కన శవం భయపడుతుందేమో, నేను అరుస్తే శ్మశానమే భయపడతారా. బ్లడీ ఫూల్, టెంపర్లో చూద్దు. వీలైతే క్షమించు, కుదిరితే శిక్షించు, కానీ నేను తాగుబోతున్నాను మాత్రం గుర్తించు. భాస్కర్, what to do, what not to do, భాస్కర్.